ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఒకే చోట పెట్టకూడదు. డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ కానీ పడిందనుకో గుడ్లన్నీ పగిలిపోతాయి. అలాగే మొన్న సేవింగ్స్ గురించి చెప్పావు కదా, ఇప్పుడు సేవింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? చెప్తాను కానీ నీ రిస్క్ లెవెల్ ఏంటి ఫస్ట్ అది చెప్పు. నేను ఇన్వెస్ట్మెంట్ అడిగితే నువ్వేంటి రిస్క్ అంటావు? నువ్వు ఎంత రిస్క్ పెడితే అంత రిటర్న్ వస్తుంది నీకు. సరే కానీ ఇంతకేమేమి రిస్కులు ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్స్లో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్, మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అని 3 టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. హై రిస్క్ వచ్చేసరికి 10 to 20% రిటర్న్ వస్తుంది, మీడియం వచ్చేసరికి 8 to 15 అండ్ లో రిస్క్ వచ్చేసరికి 5 to 8%. సరే, షేర్స్లో పెడితే రిటర్న్ ఎక్కువ వస్తుంది అంటారు కదా, మరి ఇది దేని కిందకి వస్తుంది? షేర్ మార్కెట్ అనేది చాలా హై రిస్క్తో కూడుకున్నది. ఇవన్నీ సరే కానీ హై రిస్క్లో ఏమేమి వస్తాయి ముందు అవి చెప్పు. హై రిస్క్లోకి వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే యూలిప్స్ అంటారు, పాపులర్గా చెప్తారు ఇది. తర్వాత ఐపీఓస్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, ఫారెక్స్ ట్రేడింగ్, హెడ్జ్ ఫండ్స్ అండ్ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రిప్టో కరెన్సీస్, ఇవన్నీ హై రిస్క్ కిందికి వస్తాయి. మరి మీడియంలో ఏమొస్తాయి? మీడియం వచ్చేసరికి పెన్షన్ ప్లాన్స్, చైల్డ్ ప్లాన్స్, క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ బాండ్స్, ఇండెక్స్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ మీడియం రిస్క్ కిందకి వస్తాయి. లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏవి చూసుకోవాలి? లో రిస్క్ వచ్చేసరికి యాన్యుటీ ప్లాన్స్ అంటే మెయిన్ రిటైర్మెంట్ ప్లాన్స్, గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీము, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, గోల్డ్, ఆర్బీఐ సేవింగ్ బాండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ట్రెజరీ బిల్, మున్సిపల్ బాండ్స్. ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నట్లు విన్నానే. అలా ఏం కాదు, బట్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, రియల్ ఎస్టేట్లో పెట్టడం మంచిదా? గోల్డ్ కొనడం అమ్మడం ఈజీ అవుతుంది, కొంచెం తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కూడా ఈజీగా కొనేయచ్చు. బట్ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి మంచి రిటర్న్స్ రావాలంటే. ఇంకొకటి అప్ ఫ్రంట్ ఎక్కువ మనీ కావాలి రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే. నీ దగ్గర ఉన్న మనీ, నీ దగ్గర ఉన్న టైం ప్రకారం గోల్డ్లో పెట్టాలో రియల్ ఎస్టేట్లో పెట్టాలో నువ్వే డిసైడ్ చేసుకో. లాంగ్ టర్మ్కి రియల్ ఎస్టేట్ మంచిదని చెప్పావు కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలా లాంగ్ టర్మ్వి? మనకు లాంగ్ టర్మ్ వచ్చేసరికి యూలిప్స్, చైల్డ్ ప్లాన్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అదే ఎన్పిఎస్, ఇవన్నీ లాంగ్ టర్మ్కి మంచి ఇన్వెస్ట్ ఆప్షన్. గోల్డ్ అయితే నేను షాప్కి వెళ్ళి కొంటా, మరి షేర్స్ ఎలా కొనాలి, ఎక్కడికి వెళ్ళి కొనాలి? నువ్వు షేర్లు కొనాలంటే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి నీకు ఫస్ట్. తర్వాత కంపెనీస్ మీద కొంచెం రీసెర్చ్ చేసి మంచి కంపెనీస్ ఏవైతే షేర్స్ అవి కొనుక్కొని నువ్వు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ట్యాక్స్లు సేవ్ చేయాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్? ట్యాక్స్ సేవింగ్ అయితే యూలిప్స్ ఉన్నాయి, చైల్డ్ ప్లాన్స్, గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీము, పీపీఎఫ్, ఎన్పిఎస్, వీటన్నిటికీ ఏటీసీసీడీ 1.5 to 50,000, సో ఓవరాల్ 2 lakhs ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. నువ్వు ఏదేదో చెప్తున్నావు, నేను ఇప్పుడే సంపాదించడం స్టార్ట్ చేసా. సింపుల్గా ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పు ఫస్ట్. ఓకే, నువ్వు ఇప్పుడే సంపాదన స్టార్ట్ చేసినా అంటున్నావు, నువ్వు ఒక బిగినర్ కాబట్టి రిస్క్ లేకుండా ఫస్ట్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చూసుకో. ఆర్డీస్, ఎఫ్డీస్ ఆర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. బ్యాంక్లో ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఎక్కువ రిస్క్ లేకుండా. రిటైర్మెంట్కి ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా? రిటైర్మెంట్ అంటే యాన్యుటీ ప్లాన్స్ ఉన్నాయి, పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, ఎన్పిఎస్ ఉంది, పీపీఎఫ్ ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా రిటర్న్ కావాలంటే రిటైర్మెంట్ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కొంచెం రిస్క్ ఉంటుంది బట్ రిటైర్మెంట్కి హెల్ప్ అవుతుంది లాంగ్ రన్లో. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఐడియానేనా? గోల్డ్ వేసుకోవాలి, వాడుకోవాలి అనుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడం మంచిది. ఒకవేళ లేదు నేను ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నాను అనుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనడం వల్ల ఈ ఛార్జెస్ అని, మేకింగ్ ఛార్జెస్ అని, వేస్టేజ్ అని ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా పోతాయి. దానివల్ల సావరెన్ గోల్డ్ బాండ్స్, ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్, ఇవైతే ఇండైరెక్ట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి మంచిది. ఇదంతా వద్దబ్బా, నాకు ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు కాబట్టి పీపీఎఫ్, గవర్నమెంట్ బాండ్స్, బ్యాంక్ ఎఫ్డీలు, ఇవి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు ఏమేమి చూసుకోవాలి? ముందు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ చేసే ముందు నువ్వు కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. అంటే దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ రిస్క్ లెవెల్ ఎంత పీరియడ్కి చేస్తున్నావు, తర్వాత చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏమైనా ఛార్జెస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ బేర్ చేయాల్సి వస్తుందా, తర్వాత ట్యాక్స్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని నువ్వు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు
అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఒకే చోట పెట్టకూడదు. డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ కానీ పడింది అనుకో గుడ్లన్నీ పగిలిపోతాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే చోట పెడితే ఏదైనా జరగరాంది జరిగితే ఉన్న డబ్బులంతా పోతుంది. If you like our video, please give a thumbs up and like our video and share to the others. It can be useful to others. So many are watching our videos but they are not subscribing. So please subscribe to our channel Blooming Buster. Bye bye.